ముందుగా ముస్లిం సోదరులందరికీ మిలాదున్ నబీ, ది గ్రేట్ మొహమ్మద్ ప్రాఫెట్, మొహమ్మద్ ప్రవక్త జన్మదినం ఈరోజు అందరూ కూడా మరి ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. మన సెక్యులర్ దేశంలో మనమందరం కూడా ఈ ఒక క్రిస్మస్ లాగా, కృష్ణాష్టమి లాగా, రామనవమి లాగా జరుపుకోవాల్సిన, సెక్యులర్ దేశంలో జరుపుకోవాల్సిన పండుగ. ఈ సందర్భంగా అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. ఇక ఒక అభ్యుదయ కవి చిన్న కవితతో ప్రారంభిద్దాం. ఆయన పేరు సురేష్. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు. నేను ఈ గూగుల్లో సెర్చ్ చేస్తా ఉంటే ఆయన పేరు చూశాను. ఆయన రాసిన ఒక కవిత. కన్నీటిని దాస్తున్న కన్నులు, అబద్ధాన్ని నవ్వుతున్న పెదవులు, నాపై నేను జాలిపడుతున్న కాలం, నాకే నేను దూరం అవుతున్న కాలం, నచ్చకపోయినా నటించాల్సిన గతి, ఇంకొంతకాలం అంటూ ఇంకొంత దూరం అంటూ వ్యర్థమవుతున్న జీవితం. ఎందుకో నాకు ఇది ఇప్పుడున్న చాలా మందికి ఉన్న సిచ్యువేషన్ అనిపించింది. కన్నీటిని దాస్తున్న కన్నులు. ఇవాళ నిన్నే చూసాం, ఒక ఆవిడకి మరి 85 సంవత్సరాల వృద్ధురాలకి గత 7-8 ఏళ్ళుగా పెన్షన్ వస్తుంది. మొన్న ఆపారు. ఆపిన తర్వాత వారి మనవడు అన్ని కాగితాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పెన్షన్ ఇచ్చిన 2 గంటలకు వచ్చి తీసుకుని వెళ్ళిపోతే మరి ఆ ముసలావిడి గుండెకి చనిపోయిందని చెప్పి చూసాం. అలా నచ్చకపోయినా నటించాల్సిన గతి, ఇంకొంతకాలం అంటూ ఇంకొంత దూరం అంటూ వ్యర్థమవుతున్న జీవితం. సో ఇది ఎందుకో నాకు చాలా రిలవెంట్గా అనిపించి మీతో పంచుకున్నా. ఇక ఈరోజు ఒక 3-4 అంశాలు ముఖ్యంగా ప్రస్తావించవలసినవి ఉన్నాయి. ఒకటేంటంటే అమరావతి, ఆంధ్రుల కళల రాజధాని అమరావతి మరి కోర్టులో అలాగే పెండింగ్లో ఉంది. మనకి చీఫ్ జస్టిస్లు మారిపోతున్నారు. కానీ మరి మనది ఎక్కడ వేసిన అంటే న్యాయస్థానాలు. అఫ్ కోర్స్ వీ గాట్ స్టే, దట్ ఈస్ ఎ వండర్ఫుల్ థింగ్. విచారణ జరిగితే తప్పకుండా మన గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఉన్న స్ట్రెంగ్సే తప్ప ఏమాత్రం వీక్నెస్ లేని కేసు ఇది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిగా, ఏకైక రాజధానిగా కొనసాగుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ డిలే అవుతున్న దృష్ట్యా ఈలోపు మరి గతంలో ఉన్న ఊపు ఆర్థికంగా మరి ఇప్పుడు రాష్ట్రంలో ఏమాత్రం లేదు కనుక అంతా అప్పు కోసమే చూడటం, ఒక చిన్న గుంతలు కప్పెట్టాలన్నా కూడా కాంట్రాక్టులు రాని పరిస్థితి, న్యాయస్థానాలు కట్టాలన్నా కూడా కాంట్రాక్టులు రాని పరిస్థితి, ఏ పని చేయాలన్నా కూడా మరి ఎవరో కూడా ముందుకు రాని ఈ దయనీయమైన పరిస్థితుల్లో మరి నిజంగా 3 రాజధానులు అంటే ఇది అయ్యే పని కాదన్న ఆ పచ్చి నిజం మరి ముఖ్యమంత్రి గారికి ఈపాటికే అర్థమై ఉండాలి. సో కాబట్టి బెటర్ లేట్ దాన్ నెవర్. అయిందేదో అయింది. మనమేదో ఆర్థికంగా విపరీతంగా అభివృద్ధి చెందేస్తాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేస్తే మరి చాలా ఇండస్ట్రీస్ వచ్చేస్తాయి అనుకున్నాం. ఇప్పుడు ఇండస్ట్రీలు వచ్చే పరిస్థితి లేదన్నది అర్థమైపోయింది ఈ పవర్ కట్లతో, రకరకాల వ్యవహారాలతో. సో గ్రౌండ్ రియాలిటీకి వచ్చి నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి కోర్టులు కొట్టివేసే లోపే మనలోనే ఒక పరివర్తన తెచ్చుకొని అమరావతి రాజధానిగా అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితుల్ని చెప్పొచ్చు స్పష్టంగా, అందరికి కూడా అర్థమవుతుంది. వైజాగ్ వాళ్ళు కూడా ఫీల్ అయ్యేది లేదు. అసలు మీరు విశాఖపట్నాన్ని వదిలేస్తే అదే 10,000 అని చెప్పి ఆనందంతో ఒక దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్ ఒకేసారి వచ్చినట్టు ఫీల్ అయ్యి వైజాగ్ ప్రజలు ఆనందంగా ఉంటారు. మీరు
విశాఖపట్నాన్ని వదిలేసామని చెప్తే దాని దారిని అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మీరు వదిలేయటమే దానికి కావాల్సింది తప్ప ఆ గ్రహణం మన పాలకులే అక్కడ చేరి విశాఖపట్నానికి గ్రహణం పట్టిస్తున్నారు అనేది అక్కడ వాళ్ళందరూ మాట్లాడుకునేది. ఆ గ్రహణం వెళ్ళిపోతే చాలు, ఇంకేమి మీరు రాజధాని పేరుతో అభివృద్ధి చేయక్కర్లేదు విశాఖపట్నం ప్రాంతానికి. మరి ఇక్కడ ఎంతో మంది సుమారు ఒక 70 నుంచి 80 సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, వీళ్ళందరూ కూడా అక్కడ అమరావతిలో స్థలాలు కొన్నారు. ఒకసారి ఇదే రాజధాని అని చెప్పి మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకుని ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మనం అనౌన్స్ చేసుకుంటే వాళ్ళందరూ కూడా వచ్చి కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. మరి గతంలో మాట్లాడుకున్నాం ఒక 1100 కోట్లు ఏదో గ్రాంట్ వస్తుందని. అలాగే ఇంకాస్త కొంచెం అంటే మన లక్షల కోట్లలో చేస్తామో అంత లేకుండా కాస్త ఒక 3-4 వేల కోట్లు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి ఒక రకమైన ఒక వైబ్రేషన్ సిటీ లాగా ఈ అమరావతి ఆ పరిసర ప్రాంతాలన్నీ మారుతాయి. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మన రాష్ట్రానికి వస్తుంది, ప్రజల్లో వస్తుంది. అలాగే మన ప్రభుత్వానికి కూడా ఒక పాజిటివ్ ఫీల్ డెఫినెట్గా వస్తుంది మనం మంచి చేస్తే. ఇప్పుడు మరి ప్రజలు కూడా రియలైజ్ అవుతున్నారు. పార్టీలో కూడా చాలా కామెంట్లు వస్తున్నాయి, దాని గురించి కూడా కాసేపట్లో మాట్లాడుకుందాం. సో మై అపీల్ టు ది చీఫ్ మినిస్టర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సకల శాఖ మంత్రి అండ్ హిస్ అదర్ క్యాబినెట్ కొలీగ్స్ ఏంటంటే, అయిందేదో అయిపోయింది, గతం కమ్ టు ద గ్రౌండ్ రియాలిటీ, అనౌన్స్ అమరావతి యాజ్ ద ఓన్లీ క్యాపిటల్, withdraw the approval given by the assembly, withdraw the, inform the court that we are having an outside this thing and we are going ahead with Amravati as the capital అని ముందుకెళ్ళిపోతే ఎటువంటి సమస్యలు ఉండవు. పైగా మనకి చాలా మంచి పేరు వస్తుంది. ఇన్ని చెప్తూ ఒకటి కూడా నేను అమరావతి రైతు సోదరులకి, మహిళా మనులకి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన లక్షలాది చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరు ఎక్కడికి పోలేడు. అమరావతిని ఎడారనో శ్మశానమనో పిచ్చి పిచ్చి వాగులు వాగి ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అందరికీ గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, అందరికీ కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. ఏ న్యాయస్థానాలు ఊరుకోవు. ఎలా అంటే ఎవరినో గర్భవతిని చేసి పారిపోతానంటే ఊరుకుంటారు, పట్టుకుని చెట్టు కట్టేసి కొడతారు. అలాగే ఉంటుంది ఇది కూడా. నీ భూములు తీసుకుని ఎక్కడికక్కడికి తవ్వేసి వెళ్ళిపోవటానికి లేనే లేదు. సో 100కి 100 ఇదే రాజధానిగా ఉంటుందన్నది ఖాయం. అది ఒకనాటికి జరిగేదాన్ని ఇప్పుడే చేసి మరి మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ పరువు దక్కించుకోవాలనేది ఈ అమరావతి కోసం పోరాడుతున్న రైతుల తరఫున, మహిళల తరఫున, అమరావతి కోసం పోరాడుతున్న పార్టీల తరఫున, పోరాడుతున్నట్టు నటిస్తున్న కొన్ని పార్టీల తరఫున కూడా మరి మై అపీల్ ఇస్ డిక్లేర్ అమరావతి యాజ్ ద సింగిల్ క్యాపిటల్. ఇక నెక్స్ట్ ఇష్యూ దేనికి వెళ్దాం, చాలా ఇష్యూలు ఉన్నాయి. సరే, లేటెస్ట్ ఇష్యూ తీసుకుందాం. మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిని కలవటానికి వెళ్ళారు. మరి ఓకే, చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. విశాఖపట్నం శారదాపీఠం కాకుండా మరి గణపతి సచ్చిదానంద స్వామి గారి దగ్గరికి కూడా వెళ్తే మంచిదని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఈరోజు స్వామీజీ గారి స్టేట్మెంట్స్ కూడా చూసాం. ఓకే, మనకు తెలియంది, మన సాధారణ మానవుల, సాధారణ భక్తుల దృష్టికి రానిది స్వామీజీ గారి దివ్య దృష్టికి రావచ్చు. ఎందుకంటే
అలా వస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మైసూరులో ఉంటున్నారు స్వామీజీ, ఎక్కువ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు. మరి బ్రాహ్మణుల్ని చాలా అత్యంత బాగా గౌరవిస్తున్నారు, పూజారుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా దేవాలయాల పునరుద్ధరణకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు అని కితాబు ఇచ్చారు. మరి బ్రాహ్మణుల్ని బీసీ మినిస్ట్రీకి, బీసీ కార్పొరేషన్కి ట్యాగ్ చేశారన్న సంగతి బహుశా పెద్దలు స్వామీజీ గారికి ఎవరో చెప్పుండకపోవచ్చు. అలాగే మరి గత 5 నెలలుగా మరి బ్రాహ్మణ్ కార్పొరేషన్లో ఉన్న ఎంప్లాయీస్కి జీతం రావట్లేదని కూడా మరి నాకు ఒకరిద్దరు ఫోన్ చేసి చెప్పారు. మరి అది స్వామీజీ గారికి తెలిసి ఉండకపోవచ్చు. రామతీర్థంలో జరిగిన సంఘటన స్వామి గారికి తెలిసి ఉండకపోవచ్చు. మా నియోజకవర్గం పక్కన ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మరి జరిగిన ఆ దగ్ధం సంగతి బహుశా స్వామీజీ గారికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంకో 150, ఇంకో 140 ఇన్సిడెంట్స్ చిన్న పెద్ద అన్నీ కలిపి జరిగిన సంఘటనలో స్వామీజీకి తెలిసి ఉండకపోవచ్చు. సరే, ఇవన్నీ తెలిసి ఉండకపోవచ్చు అని అనుకుందాం, మైసూరులో ఉంటారు కాబట్టి. మరి చేసిన అభివృద్ధి ఏమిటి? ఈయన ప్రత్యేకంగా చేసిన అభివృద్ధి ఏమిటి? దేవాలయాలకి 2 కోట్లు తీసుకుని తిరుపతిలో 50 కోట్లు తీసుకోవాలి అని చెప్పి రూల్స్ పెట్టారు. మరి అక్కడ మనం గతంలో మాట్లాడుకున్నాం. అంటే ఇప్పుడు తిరుపతిలో ఒక 80 మందిని మరి ఆ కమిటీలో, ట్రస్ట్ బోర్డులో ఒక 36 మందిని, ఇంకా వేరే బోర్డులో, చూసొచ్చే బోర్డులో ఇంకొక 50 చిల్లర మందిని, సరే అది కోర్టులో ఆగింది అనుకోండి. మరి ఇది ఏదన్నా హిందూ ధర్మానికి పునరుద్ధరించడంగా మరి పెద్దలైన స్వామీజీ గారు భావించారా? మరి ఎక్కడ హిందూ ఎండోమెంట్ ఫండ్స్లో వచ్చిన దాన్నే కాక మరి దీన్ని కూడా ఇంకా అక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు. కానీ మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి ఏ ఆలయాల్ని ఎంత బాగా డెవలప్ చేశారు అనేది మరి నాకైతే అర్థం కాదు. సరే, పక్క రాష్ట్రం యాదాద్రి అత్యద్భుతంగా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మానిటర్ చేస్తూ మరి అత్యద్భుతంగా ఒక దేవాలయం అంటే లోపలికి వెళ్తే ఒక పవిత్రత ఎలా ఉట్టుపడుతుందంటే మరి ఈరోజు ఉదయం కూడా చూసాం. మరి ముఖ్యమంత్రి గారు అక్కడ విజిట్కి వెళ్తున్నారంట, తెలంగాణ ముఖ్యమంత్రి గారు. సో ఆలయాల అభివృద్ధి అంటే అలాగ కళ్ళ కట్టినట్టు అక్కడ కనపడుతుంది. మరి ఇక్కడ కనపడిన అభివృద్ధి మరి ఎక్కడ గణపతి సత్యానంద స్వామి గారికి కనపడింది? ప్రజలకి ఏమన్నా దృష్టి దోషం వచ్చిందా? మరి ఎందుకని మా ముఖ్యమంత్రి గారిని అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది మరి నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించింది. ఏదేమైనప్పటికీ బహుశా స్వామీజీ గారు ఇవేమీ జరగట్లేదు కాబట్టి, బ్రాహ్మణులను సరిగ్గా చూసుకోవట్లేదు కాబట్టి బాగా చూసుకుంటున్నారని, మరి దేవాలయాలను పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి బాగా పట్టించుకుంటున్నారని, మరి వేరే మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్న ఉద్దేశంలో మరి ఆయనకి యేసు అయినా వెంకటేష్ అయినా ఒకటే అని అన్నారేమో అని చెప్పి నాకులాగా స్వామీజీని అమితంగా ప్రేమించే వాళ్ళు చాలామంది ఈ రకంగా అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా చాలామందితో మా సనాతన స్వదేశీ సేవ తరఫున చాలామంది స్వామీజీలతో హిందూ ధర్మం గురించి, దీని గురించి నేను తరచుగా మాట్లాడుతూ ఉంటాను. మరి ఇంతమంది ఇన్ని ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళెవరికీ కనిపించని మంచి మరి ఆయనకి కనిపించింది అంటే అది నిజంగా ఆశ్చర్యకరమైన అంశం, మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి. సో కాబట్టి మరి ఆయన ఎందుకు మాట్లాడారు అన్నది అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడి నుంచి అయినా సరే
ఆయన ఏదైతే మీరు చేయని దాన్ని చేశారని చెప్పారో అది నిజంగా చెయ్యాలి అని చెప్పి హిందూ సమాజం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు. ఇక రాజమండ్రిలో మరి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది, కొన్ని ఇష్యూలు ఉన్నాయి. రాజమండ్రిలో ఇష్యూ ఏంటంటే గోదావరి మీద 4వ బ్రిడ్జ్ కట్టారు. గ్యామన్ అనబడే ఒక ప్రముఖ సంస్థ కట్టింది, దాన్ని గ్యామన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దాని నుంచి ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత దాని నుంచి విజయవాడ కలుపుతూ కూడా వేరే ఒక రోడ్డు వచ్చింది. ఆ రోడ్డు కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది. విజయవాడకు రావడానికి ఒక 40-45 నిమిషాల దూరం కూడా తగ్గింది. ఆ బ్రిడ్జ్ ఇప్పుడు అధ్వానంగా తయారైంది. గ్యామన్ ఇండియా బ్యాంక్రప్ట్ అయింది. ఆ తర్వాత బ్యాంక్స్ టేక్ ఓవర్ చేశారు. వాళ్ళెవరో కూడా మెయింటెనెన్స్ చేయట్లేదు. మరి 200 రూపాయల లారీకి, ఒక 100 రూపాయలంతో కారుకి కలెక్షన్లు అయితే మానలేదు. ఎందుకంటే ఇది దాటిన తర్వాత వచ్చే అడ్వాంటేజ్ ఆఫ్ దానికోసం దీని మీద వెళ్లాల్సిన పరిస్థితి. మరి దీని మీద వెళ్తే మరి చాలా లారీలకి కట్టలు విరిగిపోతున్నాయి. మరి కొంతమంది సుమారు ఒక 20 మంది పైన గత కొద్ది నెలల్లో తనువు చాలించారు. మరి ఆ బూతుల్లో పడి ఇంత దారుణంగా ఉంది. మరి ఆ 17 కిలోమీటర్ల స్ట్రెచ్, దానికి ముందు వెనక ఉన్న స్ట్రెచ్ ఇది. ఆ గ్రామం కింద నుండి ఏదైతే బ్యాంక్ దగ్గర ఉందో ఇంత దారుణంగా ఉంటే మరి గత 2 సంవత్సరాలుగా పట్టించుకున్న పాపాన ఎవడో పోలేదు. అది NHAI పరిధిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న సమస్యని మరి ఇక్కడ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురావాలి అన్న జ్ఞానం మరి చాలా మందికి మరి ఎందుకు లేదు. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు చాలా ఎఫెక్టివ్ మినిస్టర్. ఆయన దృష్టికి తీసుకెళ్తే డెఫినెట్గా సాల్వ్ అవుతుంది అని ఉద్దేశం నాకు. నేను ఈ మధ్యన మరి కొన్ని అనుకోని కారణంగా ఉన్నట్టు వెళ్ళినందువల్ల మరి నాకు అంత క్లియర్గా దాని గురించి తెలుసుకోలేదు. ఈరోజు నేను ఒక లేఖ రాయడం జరిగింది నితిన్ గడ్కరీ గారికి. మరి ఇంపార్టెంట్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ లింక్లో మరి గతంలో మనం చూసాం. మా పార్టీ చీఫ్ విప్ మరి పార్లమెంటరీ పార్టీ అతను యువకుడు, ఒక చిత్రంలో కూడా నటించాడని చెప్పి, ఏకచిత్ర నటుడని చెప్పి కూడా కొందరు పిలుస్తున్నారు ఆయన్ని. మరి ఆయన ద్విపాత్రాభినయంలో భాగంగా మరి గతంలో నా నియోజకవర్గానికి వచ్చి, నా నియోజకవర్గం ఒక ఎండ్లో ఉన్న ఆకువీడి నుంచి కొల్లేరుకెళ్ళి రోడ్డు సరిగ్గా లేదని, కేంద్రంతో మాట్లాడలేరా అని చెప్పి, మరి ఇటువంటి వాళ్ళని మీరు ఎందుకు సహిస్తున్నారని చెప్పి మరి నా నియోజకవర్గానికి వచ్చి మరి మా ముఖ్యమంత్రి ప్రతినిధిగాను మరి అది సొంత సెల్ఫ్ డిక్లరేషన్ తెలియదు కానీ మరి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడారు. చాలా బొమ్మలు కూడా పబ్లిసిటీలో పెట్టారు. ఎక్కడెక్కడో లేని బ్రిడ్జిలు, విదేశాల్లో ఉన్న బ్రిడ్జిలు అన్నీ రాజమండ్రి రోడ్డు మీద ఓవర్లాప్ చేసి చాలా చక్కగా చూపెట్టాడు. అంటే సినిమా లాగా అనమాట. మరి పక్కన ఉన్న ఈ గోదావరి బ్రిడ్జ్ మీద మరి కొంతమంది గతంలో ఆందోళన చేస్తే ఆందోళనలు కూడా చేయకుండా మరి ఈ సదరు ఏకచిత్ర నటుడే ఆపినట్టుగా కూడా మరి నాకు వచ్చిన సమాచారం. మరి ప్రజాప్రతినిధులే మరి అలాగా ఆపటం అనేది దురదృష్టం. ఏదేమైనప్పటికీ ఈరోజు నేను నితిన్ గడ్కరీ గారికి లేఖ రాయటం, కాపీ టు ద సెక్రటరీ, అండ్ ఇన్ ద నెక్స్ట్ 2 days నేను వాళ్ళని పర్సనల్గా కూడా మీట్ అయ్యి త్వరితగతిన మరి దానికి రిపేర్స్ యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పి నేను కూడా అభ్యర్థిస్తాను. అలాగే మరి మా పార్లమెంటరీ పార్టీ లీడర్ విజయసాయి రెడ్డి గారు, మా లోక్సభ పార్లమెంటరీ పార్టీ లీడర్ మిథున్ రెడ్డి గారికి మరి తరచు మరి ముఖ్యమంత్రి గారి దివ్య దర్శనం వీరిద్దరికే అతి తరచుగా దొరుకుతుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు కూడా మీ రాజ్యసభ రెడ్డి గారికి, లోక్సభ రెడ్డి గారికి చెప్పి మరి మా గోదావరి జిల్లాలో 2 గోదావరి జిల్లాలని కలిపే ఈ హైవేని కూడా కలిపే దీన్ని నా ప్రయత్నం నేను చేస్తాను కదా. బట్
ఏదైనా సంఖ్యలో ప్రస్తావన చేద్దాం కాబట్టి మీ రాజ్యసభ రెడ్డి గారు లోక్సభ రెడ్డి గారు కూడా వచ్చి మరి ఇది గట్టిగా టేకప్ చేస్తే బాగుంటుంది. అలాగే మరి మీ విప్పు గారికి కూడా చెప్పి మరి ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో, తర్వాత పక్కనున్న చక్కబెట్టచ్చు, నీ నియోజకవర్గ సమస్యలు చూసుకో అని చెప్తే కూడా బాగానే ఉంటుందేమో అని ముఖ్యమంత్రి గారికి నా సూచన. ఎందుకంటే ఎవరికైనా కూడా మరి సూచన చేసే అవకాశం ఉంటుంది. పైగా మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి అది డెఫినెట్గా అది బాధ్యత కూడా. సో కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ ఇస్ ఆల్సో అఫ్కోర్స్ మా పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అన్నది కూడా ఇప్పుడు చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ లాస్ట్ ఇయర్లోనే జరగాలి. ఎలక్షన్ జరగకపోతే పార్టీ అధ్యక్షుడు మరి జరిగేదాకా మరి అతనే ఉంటాడా లేదా అన్నదాని మీద మరి ఆ పార్టీ బైలాస్ చదివాను, అందులో క్లారిటీ లేదు. మరి చెప్పాలి అంటే ప్రస్తుతానికి మా పార్టీకి అధ్యక్షుడు లేడని చెప్పాలి. సో కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి పార్టీ అధ్యక్షుడు అవునా కాదా అన్నది ఐఎమ్ గెటింగ్ ఆల్ ద డీటెయిల్స్. సరే ఎలక్షన్కి వెళ్తే ఏం చేయాలన్నదే నిన్న మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన రోడ్డు మనం ఎలా వేసుకోలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం చేయవలసిన రిపేర్ చేయకపోయినా కూడా మనం అడగవలసిన బాధ్యత లేదా అంటే మరి నువ్వేం చేసావు రిపేర్లు అని అడుగుతారని చెప్పి తేలుకుంటుంది దొంగలాగా మనం మరి ఖాళీగా కూర్చున్నామా మరి ఏమో తెలియదు. ఏదైనప్పటికీ కూడా నేను టేకప్ చేస్తాను, మీరు కూడా టేకప్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ నిన్న మరి సకల శాఖ మంత్రి గారు అది నిన్న అన్నారా లేకపోతే మరి కొద్ది రోజుల క్రితం అన్నారు. మరి మా పార్టీ వన్ ఆఫ్ ది బాకా ఛానల్స్లో వెబ్సైట్లో వచ్చింది. రఘురామకృష్ణరాజు అరెస్టు ఒక రోజులో తీసుకున్న ఓవర్ నైట్ తీసుకున్న నిర్ణయం కాదు. ఎప్పటి నుంచో దాని మీద ఆలోచనలు జరిగినాయి. సిఐడి వాళ్ళు సువోమోటోగా మరి కేసు పెట్టారు. ఆయన ఏదో ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు. సో కాబట్టి ఈ అరెస్ట్ జరిగింది అని చెప్పి ఆయన చెప్పారు. నిన్న అన్నారా ముందు అన్నారా క్లారిటీ లేదు అందులో. బట్ అది వచ్చిన మటుకు పబ్లిష్ అయిన మటుకు ఒక ఛానల్లో నిన్న. మరి సరే ఆయనకి రకరకాల శాఖలు ఉన్నాయి కాబట్టి ఆయన్ని సకల శాఖ మంత్రిగా నేను వెళ్ళిపోవడం జరిగింది. ఎస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో అన్నిటికీ షార్ట్ కట్కి జనం అలవాటు పడిపోయారు కాబట్టి ఈ రోజు నుంచి సకల శాఖ మంత్రి అనడం కష్టంగా ఉంది కాబట్టి ఎస్ఎస్ఎంగా ఆయన పిలుచుకుంటే ఇప్పుడు సీఎం గారిని హెచ్సిఎం అని పెడతారు, అంటే ఆనరబుల్ సీఎం అని. అలా ఎస్ఎస్ఎంగా ఇక నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సకల శాఖ మంత్రి గారిని ఆ రకంగా అందరూ కూడా షార్ట్ కట్లో ఎస్ఎస్ఎంగా పిలుచుకున్నాం. ఆయనకి నేను చెప్పేది ఏంటంటే అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇష్టం లేకపోతే పార్టీ వదిలి వెళ్ళిపోవాలి కానీ మరి ఈ రకంగా మాట్లాడటం ఏమిటి అని ఎస్ఎస్ఎం గారు ప్రశ్నించారు. ఎస్ఎస్ఎం గారు మీకు నా సమాధానం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే పార్టీలో మీరు ఏదో ఒక కార్యదర్శి ఏదో అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు తాజాగా ఇచ్చిన లిస్ట్ అడిగితే అఫ్కోర్స్ అఫీషియల్గా ఐ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. బట్ అక్కడేమి మన ఎన్నికలు జరగటం కానీ ఎవరు అధ్యక్షుడు, అసలు క్రమశిక్షణ సంఘం ఏంటో, అసలు ఎన్నికల సంఘం ఏంటో, అంటే పార్టీలో ఎన్నికల సంఘం ఏంటో ఇటువంటి డీటెయిల్స్ కూడా అక్కడ లేవు. మరి ఏదో 2015లో ఇచ్చిన డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు ఎవరో మరి పెద్ద పెద్ద కమిటీలో ఉన్న వాళ్ళు కొద్దిమంది పార్టీలో కూడా లేరు. మరి ఇలా అస్తవ్యస్తంగా ఉంది మరి పార్టీ పరిస్థితి. సరే మీరేమన్నారు, పార్టీలోంచి వెళ్ళిపోవచ్చు కదా అని అన్నారు. నేనేమంటున్నాను, నాకు పార్టీ అంటే ఇష్టం అండి, నేను పార్టీ నుంచి వెళ్ళనండి,
నేను అసలు ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఎన్నికలు జరిగితే పార్టీ అధ్యక్షుడిగా కూడా నేను పోటీ చేస్తానండి. ఎందుకంటే మరి ముఖ్యమంత్రి గారు మరి పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకరోజు కూడా పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళలేదని చెప్పి తెలిసింది. మరి అప్పుడప్పుడు మీరే వెళ్తున్నారట. మరి పార్టీ ఆఫీస్లో మరి ఎవరికి కూడా పెద్దగా అవ్వలేదు, ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు. మరి ఎన్నికలు వస్తే పార్టీని పటిష్టపరచుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఎస్, నేను పార్టీని వదిలి వెళ్ళను. ఎందుకంటే చెప్పాను గతంలో చాలాసార్లు, నేనే నెగ్గాను. ఈ పాత్ర కూడా ఉండొచ్చు, ఉంది అనుకున్నాం. బట్ నేను నెగ్గిన మాట నిజమే కాబట్టి, నాకు పార్టీ మీద ప్రేమ ఉన్నమాట ఇంకా పచ్చి నిజం కాబట్టి నేను రాజీనామా చెయ్యను. నేనంటే మీకు ఇష్టం లేకపోతే, నేనంటే మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది కదా. సుమోటో కేసు పెట్టించారు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్పకూడదు కాబట్టి, నా మెడికల్ రిపోర్ట్సే చెప్తున్నాయి కాబట్టి, నా మెడికల్ రిపోర్ట్స్ అందరూ చూశారు కాబట్టి ఆ ఇష్యూ నేను మాట్లాడను. మరి మీకు ఇష్టం లేదనేది మీ మాటల్లో చాలా స్పష్టంగా తేలిపోయింది కాబట్టి, మరి మీరు చేయగలిగింది ఏమిటి? ముందు పార్టీ కమిటీలు వేసుకోండి, ముందు ఒక క్రమశిక్షణ సంఘం వేసుకోండి, అసలు ముందు పార్టీకి ఒక అధ్యక్షుడిని ఎన్నుకోండి. సో ఆ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకొని ఆ క్రమశిక్షణ సంఘాన్ని ఎన్నుకున్న తర్వాత మరి మీరు కావాల్సింది, ఒకవేళ నా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోగలిగి తీసుకోండి, తప్పలేదు, అధికారం. ఒకవేళ మరి నేను చెప్పింది పార్టీకి అధ్యక్షుడు లేని మాట నిజం కాకపోతే, ఇప్పుడు పార్టీలో అన్ని సంఘాలు ఉంటే, ఒకవేళ మీరు ఏదన్నా నా మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఓకే, పార్టీ పరంగా మీకు హక్కు ఉంది. ప్రస్తుతానికి పార్టీ ప్రెసిడెంట్ మీరైతే, పార్టీ జనరల్ సెక్రటరీ మీరైతే మీకు హక్కు ఉంది కాబట్టి అది చేసుకోండి. సో ఒకేళ్ళు పక్కోడికి చూపెట్టి ఏదో మీరే పెద్ద తెలివైన వాళ్ళలాగా, ఏదో పెద్ద మేధావిలాగా ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి చెత్త సలహాలు, దరిద్రపు సలహాలు ఇచ్చి మరి ఈ రకంగా చాలా మందితో చెప్పించి, మీరే గతంలో కూడా నా సెల్ ఫోన్ నెంబర్ కూడా మరి సోషల్ మీడియాలో పెట్టి అందరికీ కూడా ఒక సందేశం ఇచ్చారు. అందరూ కూడా ఫోన్ చేసి తిట్టండి అని చెప్పి మీ బ్యాచ్కి సందేశం కూడా ఇచ్చారు. గతంలో కూడా ఇప్పుడు 7 నెలల క్రితం చెప్పారు, నా అరెస్టుకు ముందు ఈ రకంగా ఇచ్చారని. మరి అల్లరి చేయాలనుకున్నారు, మరి అనుకున్నంతగా క్లిక్ అవ్వలేదేంటో, సరే అరెస్ట్ చేయించారు, ఇంకేదో చేశారు. ఏదో నేను చెప్పను. సో నేను మీరు నాకు ఇచ్చిన సందేశం మరి నేను చూశాను కాబట్టి, నేను మీకు ఇచ్చే రివర్స్ సందేశం ఏంటంటే, ఒట్టి వాగుడు కట్టి పెట్టకపోయి అని మీరు ఏదన్నా వేరే రకంగా చేయగలిగితే, ఇప్పుడు చెప్పాను కదా, ఆ యాంగిల్లో ట్రై చేసుకో, అంతే తప్ప ఇలాగా పుచ్చు సలహాలు ఇవ్వకండి. ఇంకా నిన్న జరిగిన ఒక ఈరోజు అనుకోకుండా ఒకటి చూశాను నేను, ఏంటంటే చిన్న ఇష్యూ ఒకసారి మాట్లాడుకున్నాం. విశాఖపట్నంలో కొంచెం ఫోకస్ చేయండి బాబు. హలో, ఫోకస్. విశాఖపట్నం జిల్లాలో మొన్న ఒక్క రోజులో 18 కోట్ల లిక్కర్ తాగేశారంట. ఇది అంటే ఆల్మోస్ట్ బాహుబలి వచ్చిన తర్వాత పాత రికార్డులు బదులైపోయినట్టు. రాజన్న రాజ్యంలో చెప్పినట్టుగానే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని సంపూర్ణంగా అమలు రాశారనుకోండి. కింద న్యూస్ అయితే పేపర్ న్యూస్, పైన ఏదో కామెంట్ ఉంది. ఒక్కరోజే 18 కోట్ల మందు తాగేశారు విశాఖ జిల్లాలో, సరికొత్త రికార్డు. అంటే మరి మనం మద్యం నిషేధించామని చెప్పాం, మరి నిషేధించామని చెప్పి మరి ఒక్క రోజులో 18 కోట్ల డ్రింకు ఒక్క జిల్లాలో, 13 జిల్లాల్లో ఉన్న ఒక జిల్లాలో
18 కోట్ల రూపాయల డ్రింకు మనం అమ్మేము అంటే మరి నిజంగా శభాష్. మద్య నిషేధం ఇప్పుడు స్వామీజీ గారు ఎలా అయితే బ్రాహ్మణులందరూ సంతోషంగా దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయన్నారో, మరి ఎవరైనా రేపు మద్య నిషేధం కూడా చాలా అద్భుతంగా అమలవుతుంది అని ఈ వార్త చూసిన తర్వాత కితాబిస్తే మరి ఎలా ఉంటుందో చూడాలి. ఎవరైనా కూడా అనొచ్చు సర్ప్రైజింగ్గా మద్యం నిషేధించారు కాబట్టి ఒక్క రోజులో పాత రికార్డులన్నీ బద్దలైపోయినాయని. ఇక్కడన్నా పొద్దున్న చూస్తే మరి పోలీసులు హడావుడు ఎక్కువైపోయింది ఈ మధ్యన. నక్కా ఆనందబాబు గారు ఓకే, ఆయన వేరే పార్టీ, నా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు అయినప్పటికీ కూడా మరి ఆయన ఈ గంజాయి సాగు గురించి మరి ఆయన మనసులో మాట. ఆయన మరి గతంలో మంత్రిగా పనిచేశారు. ఇది సీనియర్ పొలిటీషియన్. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళకి చెప్పి స్వేచ్ఛ ఉంటుంది. పక్కవాడిని పర్సనల్గా అబ్యూజ్ చేయకూడదు తప్ప భావ వ్యక్తీకరణ మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మరి ఆ హక్కు ప్రకారం ఆయన మరి గంజాయి సాగు గురించి మరి ఆయన కొన్ని భావాలు వ్యక్తపరిస్తే మరి అర్జెంటుగా మాకు ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అర్ధరాత్రి ఆయన్ని లేపి మరి నోటీసులు ఇవ్వడానికి వచ్చారని, మరి అది ఆయన అర్ధరాత్రి నోటీసులు ఏం ప్రభావం అని చెప్పి అంటే సరే రేపు పొద్దున్న 91 నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, అప్పుడు నువ్వు సంజాయిషికి చింతపల్లి రావాల్సి వస్తుంది అని కూడా చెప్పారట. మరి ఎక్కడికి వెళ్తుంది ఈ అడ్మినిస్ట్రేషన్? నో డౌట్ లా అండ్ ఆర్డర్ ఇస్ ద స్టేట్ సబ్జెక్ట్. దట్ డజంట్ మీన్ ఇఫ్ లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పి ఈ రకంగా వెచ్చలవిడిగా మరి ఉంటే దానికి కూడా చట్టంలో ఏ చట్టం అయితే లా అండ్ ఆర్డర్ని స్టేట్ సబ్జెక్ట్గా చేసిందో ఆ చట్టంలోనే మరి ఇంకొన్ని లింకులు ఉన్న పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం మీద కూడా చర్యలు తీసుకుంటానికి ఈ రకంగా చేయటం అనేది మరి పోలీస్ శాఖకి మరి ఎవరైతే సలహా ఇచ్చారో అదంత సమంజసమైన నిర్ణయం కానే కాదు. చాలా దుర్మార్గం ఇది. మరి గతంలో చూసుకుంటే మరి నీకెవరు చెప్పారు ఇన్ఫర్మేషన్, ఆ డీటెయిల్స్ మాకు ఇయ్యి అని చెప్పి నోటీస్ ఇవ్వడం ఏంటండి, చాలా టూ మచ్ ఇది. మరి గతంలో మరి హెరాయిన్ ఇష్యూలో ఆంధ్రప్రదేశ్ అడ్రస్తో విజయవాడ అడ్రస్తో మరి మాచవరం సుధాకర్ అనే ఒక వ్యక్తి పేరుతో అషీ ట్రేడింగ్ పేరుతో మరి రిపోర్ట్ చేసుకుంటే అప్పుడు 24 గంటలు గడవక ముందే మరి దీనికి మాకు ఎటువంటి ఆంధ్రప్రదేశ్కి కానీ ఈ వ్యక్తికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి 24 గంటల లోపే మరి శ్రీనివాసులు గారు డీజీపీ గారు చెప్పడం జరిగింది. మరి డిఆర్ఐ వాళ్ళు కానీ లేదంటే కేంద్ర హోంశాఖ కానీ మరి ఇప్పుడు పోలీసులు ఆనందబాబు గారికి నోటీస్ ఇచ్చినట్టు ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఇంత షార్ట్ టైంలో కలెక్ట్ చేసి అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి గ్రీన్ చిట్ ఇచ్చారు. దీనికి మీరు సేకరించిన ఆధారాలు ఏమిటి అని చెప్పి మీకు నోటీస్ ఇచ్చి రమ్మంటే అంత ఎబ్బెట్టుగా ఉంటుందని అడగొచ్చు ఇన్ఫర్మేషన్. అరే బ్రదర్ చాలా వండర్ఫుల్గా చెప్పావు, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, కెన్ యూ ప్లీజ్ షేర్ విత్ మీ అంటాం వేరు. నోటీస్ ఇచ్చి నాకు సంజాయిషి అయ్యి నీకు అసలు ఎవరు చెప్పాడు అని చెప్పి అడగటం వేరు. మరి ఆ రోజు మరి కొద్ది గంటలు కూడా గడవక ముందే మీరు ఇచ్చిన పాజిటివ్ కితాబ్కి మరి దాని మీదే ఇన్వెస్టిగేట్ చేస్తున్న వ్యక్తులు ఇన్ఫర్మేషన్ అడిగితే మరి ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ఎవడో ఒక పనికిమాలినోడు సలహా చెప్తే మరి అలా సింహాల్లాగా ఎవడి మీద పడితే ఆడి మీద దూకేసి ఇలాగ ఇబ్బంది పెడితే మరి అది లాంగ్ రన్లో మరి అదంతా మంచిది కాదు. ఇక ఈ విశాఖపట్నం మొన్నే ఉత్తరాంధ్ర జిల్లాలో తెలంగాణ పోలీసులే వచ్చి అక్కడ గంజాయి ఒకవైపు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఇలాంటి యాక్టివిటీస్ లేవు స్టేట్ లో అని చెప్పి చెప్తున్నారు. మరి పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి దాడులు చేసి పట్టుకునే పరిస్థితి వస్తుంది.
అదే మరి ఆశ్చర్యం, పక్క రాష్ట్ర పోలీసులు కూడా వచ్చి పట్టుకుంటానికి వచ్చారు. మరి అదే సంఘటనని మరి గంజాయిస్తే ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక మాజీ మంత్రి మాట్లాడితే మరి వారికి సంజాయిషి ఇచ్చారు. మరి ఇప్పుడు పక్క రాష్ట్ర పోలీసులు మా అనుమతి లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తారేమో. మరి ఆ మహేందర్ రెడ్డి గారికి గౌతమ్ సవాంగ్ గారు నోటీస్ ఇస్తారేమో, ఆనందబాబు గారికి ఇచ్చినట్టు నోటీస్ ఇస్తారేమో, తెలీదు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. డెఫినెట్గా గంజాయి ఒక ఉద్యమంలాగా అక్కడ తోటలన్నీ కూడా వీడియోస్ వచ్చినాయి. ఆ ఏజెన్సీ ఏరియాలో అక్కడి నుంచి బయటికి వెళ్లకుండా కట్టడి చేయవలసిన బాధ్యత మన పోలీసుల మీదే ఉంది. కానీ ఇప్పుడు అక్కడ గంజాయి పండుతుంది అంటే ఎక్కడ పండుతుంది, ఎన్ని హెక్టార్లో పండుతుంది, అసలు నీకు ఎలా తెలుసు అని నోటీస్ ఇచ్చేసి మరి అసలు ఆ గంజాయి పండుతుందని చెప్తేనే మరి అది ఒక క్రైమ్ లాగా చూస్తే మరి అసలు పండుతుందని చెప్పి చెప్పడానికి ఎవడు ముందుకు వస్తాడు? సో ఒక మంత్రికే, మాజీ మంత్రికే మరి గంజాయి సాగు ఇలా జరుగుతుంది, ఇలా అక్రమంగా జరుగుతుంది అంటేనే మరి ఇన్ని ప్రశ్నలు వేస్తే రేపు పొద్దున్న అసలు ఎవడన్నా మాట్లాడగలరా? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అది పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి ఆయన పర్సనల్గా మీటింగ్ టేకప్ చేసి ఇవన్నీ చేయాలి. మరి ఇవన్నీ చేయట్లేదు. ఇక పార్థసారథి గారి ఈ మధ్య జరిగిన దాడిలో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. అలాంటి వ్యక్తి కాదు అనేది మీరు కానీ గతంలో అన్నారు. మరి ఇదంతా పిటిషన్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు పేరు రద్దు చేయాలని పిటిషన్ చేశారు కేసులు. అవును, దాంట్లో ఆయన కో అక్యూజ్. అవును, అంత పెద్ద మొత్తంలో దొరికినప్పుడు మరి అతను ఎట్లా చూస్తారు? ప్రశ్న నా లేకున్నప్పుడే సరిగ్గా సరే. ఎస్, నాకు తెలిసినంత వరకు నాకు ఆయన ప్రసాద్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా కూడా చాలా బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు ఈవెన్ నాకు నన్ను అరెస్టుకు మునుపు నా పుట్టినరోజు నాడు పెద్దలు సజ్జలు గారు చెప్పారు కదా, సువోమోటోగా అరెస్ట్ చేశారని. నా పుట్టినరోజుకి ముందు ఒక 20-25 రోజుల ముందు నాకు కరోనా వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు కూడా నేను ఆ ఇంజక్షన్ గురించి ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడితే నాకు ఆయనకి ఎంతో సాన్నిహిత్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్గా నా ఆధార్ కార్డు, ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని ఏ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానో ఆ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికెట్, కరోనా పాజిటివ్ సర్టిఫికెట్, ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామన్న హాస్పిటల్ సర్టిఫికెట్, ఇవన్నీ ఇస్తే కానీ నాకు ఆ రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇవ్వలేరు. ఈజ్ మంచి వ్యక్తి, స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు ఆయన. నాకు తెలిసినంత వరకు ఆయన ఇంత నల్లధనాన్ని మరి ఆయన పెట్టాడు అంటే ఇది నిజంగా నమ్మలేని విషయం. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. నేను ఏదైనా అడిగితే నాకు ఇచ్చేసేవచ్చు ఇంజక్షన్, బట్ చాలా స్ట్రిక్ట్గా అక్కడ ఒక లిస్టులో నేను ఆ కరోనా వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. నా అసిస్టెంట్ వెళ్తే అక్కడ నీట్గా రిజిస్టర్ ఎవరెవరికి ఇచ్చారు ఏంటి అనేది అంతా చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఆ డబ్బు ఆయన డబ్బు అంటే మటుకు నేను ఐ కాంట్ బిలీవ్. నాకు తెలుసు ఎవరి డబ్బు నాకు తెలియదు, మరి అది ఆయన చెప్పాలి. ఆయన డబ్బు కాదని మటుకు నేను చెప్పగలను. మరి ఆ డబ్బు ఎవరిది అన్నది అది ఆయన చెప్పాలి. ఎందుకంటే మరి అపార్ట్మెంట్లో ఆయన అంటున్నారు కాబట్టి. బట్ ఐ నో హిమ్ పర్సనలీ. హీ డస్ హిస్ ఆపరేషన్స్ ఇన్ ఎ వెరీ క్లీన్ అండ్ ఫెయిర్ మేనర్. మరి అది ఎవరిదంటే చెప్పలేదు. యాక్చువల్గా పోలవరం ఒట్టిసీమన్న
అప్పటి మా పార్టీ ఇప్పుడు అక్కడ కడుతున్న ప్రాజెక్టులు, అసలు పోలవరం పరిస్థితి, ఈ అన్నిటి మీద రేపు, ఎందుకంటే పెద్ద సబ్జెక్టు, దానికే ఒక అరగంట పడుతుంది మనకి. పోలవరం మనం ఒక శతాబ్దం వెనక నుంచి కూడా మొదలు పెట్టాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమరావతి, పోలవరం ఈ రెండు పెద్ద ఇష్యూలు. మరి అమరావతికి ఏదో అమరావతి పోరాట సమితి, సాధన సమితి, చాలా సమితులు ఉన్నాయి. మరి పెద్ద మన శ్రీనివాసరావు గారు ఆయన పోరాడుతున్నారు. ఇంకా మహిళలు కూడా చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. బట్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ పోలవరం మీద రేపు కూలంకషంగా మనం చర్చించి అవసరం అనుకుంటే ఇది ఒక అమరావతి సమితిగానే కాదు, బట్ అమరావతి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేర్ విల్ బి సొల్యూషన్. మరొక 10-15 రోజుల్లో సొల్యూషన్ రాకపోతే రేపు పోలవరం గురించి డిస్కస్ చేసుకుందాం. బట్ అవసరమైతే మరి అమరావతి, పోలవరం సాధన సమితి, నేను ఇక్కడ ఢిల్లీలోనే ఉంటున్నాను ఎక్కువగా, కారణం అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నా వంతు ప్రయత్నం ఢిల్లీ నుంచి నేను, మరి అక్కడ పెద్దలు అరుణ్ కుమార్ గారు, మరి ఇంకా పార్టీ రహితంగా అమరావతి, పోలవరం పోరాట సాధన సమితి ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. కొద్దిమంది పెద్దలతో మాట్లాడాను. ఇంకా పోలవరం కోసం అనుక్షణం పరితపించే మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇలాంటి పెద్దలందరితోటి మాట్లాడి, మరి త్వరలో సొల్యూషన్ దొరకకపోతే మరి ఆ ఉద్యమాన్ని కూడా మరి ప్రభుత్వంకి వ్యతిరేకమని కాదు, బట్ ప్రజల కోసం మరి ఒక సమితి స్టార్ట్ చేసి మరి చేయవలసిన అవసరం ఉంది. చూద్దాం, ముందు రేపు పోలవరం మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుని ఆ తర్వాత ఎలా వెళ్తే బాగుంటుంది, కార్యాచరణ అవసరమైతే ఎలా వెళ్ళాలి అనే దాని మీద కూడా ప్రజలందరి సలహాలు, సూచనలతో ఎలా చేయాలో ముందుకెళ్దాం. రేపు ముఖ్యంగా మెయిన్ సబ్జెక్ట్ పోలవరం. ఈలోపు ఇంకేదన్నా కోర్టులు స్టార్ట్ అయితే, ఇంకేదన్నా ఇష్యూస్ వస్తే, చిన్న చిన్న ఇష్యూస్ చాలా ఉన్నాయి, బట్ పోలవరం అనేది చాలా మెయిన్ ఇష్యూ. దాని మీద రేపు డీటెయిల్డ్గా పట్టిసీమ మధ్యలో ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నింటితో పాటు మొత్తానికి పోలవరం గురించి కూలంకషంగా చర్చిద్దాం. ఈలోపు దాని మీద ఎవరైనా ఇంజనీర్లు కానీ, ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా వచ్చింది, ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా చాలా స్పష్టంగా వచ్చింది. నేను చాలామంది రిటైర్డ్ ఇంజనీర్స్ తోటి కూడా మాట్లాడుతున్నాను. దానికి సంబంధించి మరేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా దయచేసి నాకు తెలియజేయమని చెప్పి కోరుకుంటూ సెలవు. మరొక్కసారి మీరాదున్నవి శుభాకాంక్షలు.